రాక్షసవధం దుర్గాదేవి కథ. పూర్వకాలంలో రాక్షసులు చెడు పనులు చేస్తూ ప్రజలకు దేవతలకు భయాన్ని కలిగించేవారు. ఆ రాక్షసులందరూ మహిషాసురుడిని తమ రాజుగా ఎన్నుకున్నారు. మహిషాసురుడు కాంచన పర్వతం మీద కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక మహిషాసురుడు ఇలా కోరాడు, మహాత్మా, నాకు చావు లేకుండా చేయి అని వరం కోరాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నారు, పుట్టిన వాళ్ళంతా చనిపోక తప్పదు, చనిపోయిన వాళ్ళంతా పుట్టక తప్పదు, భూమికి సముద్రానికి కొండలకు సైతం నాశనం ఉంది, నీకు పూర్తిగా చావు రాకుండా వరం ఇవ్వలేను, వేరేలా కోరుకో అని. అప్పుడు మహిషాసురుడు ఇలా కోరాడు, దేవతలలో కానీ దానవులలో కానీ మానవులలో కానీ ఎటువంటి పురుషుడి చేత నాకు చావు రాకుండా అనుగ్రహించండి, ఎందుకంటే స్త్రీలు ఎప్పటికీ నన్ను చంపలేరు అని. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నారు, అలాగే, కానీ నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ వరంతో మహిషాసురుడు అపరశక్తివంతుడయ్యాడు. అహంకారంతో ప్రజలను దేవతలను ఇబ్బంది పెట్టసాగాడు. మహిషాసురుడు స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడు దేవతలను భయపెడుతూ పాలించసాగాడు. దేవతలందరూ భయంతో విష్ణుమూర్తి శివుడు దగ్గరకు వెళ్ళి సహాయం కోరారు. దేవతల బాధ విన్న విష్ణుమూర్తి శివుడు మరియు ఇతర దేవతలందరూ తమ తమ శక్తులను సమర్పించారు. ఆ శక్తులన్నీ కలిసిపోగా ఒక అపారమైన శక్తి స్వరూపిణి అవతరించింది. ఆమెనే దుర్గాదేవి. దుర్గాదేవి సింహంపై ఎక్కి తన చేతులతో విభిన్న ఆయుధాలు పట్టుకొని మహిషాసురుడిని యుద్ధానికి ఆహ్వానించింది. 9 రోజుల పాటు దుర్గాదేవి మహిషాసురుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు కొన్నిసార్లు ఎద్దు రూపంలో, కొన్నిసార్లు సింహం ఏనుగు రూపంలో మారుతూ పోరాడేవాడు. కానీ దుర్గాదేవి ప్రతిసారి తన శక్తితో అతన్ని ఎదుర్కొనేది. చివరిగా 10వ రోజు దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. ఆ రోజు నుండే విజయాన్ని గుర్తు చేసుకుంటూ మనం విజయదశమిని జరుపుకుంటున్నాం. హ్యాపీ దసరా. Bye bye. We'll meet in the next story only on రాణిగారి ముచ్చట్లు.